వెల్కమ్ బ్యాక్. అరసవల్లిలో రథసప్తమి ఏర్పాట్లు సరిగ్గా లేవని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ విమర్శించారు. సూర్యనారాయణ స్వామి ఆయన దర్శించుకున్నారు. అధికారులు పోలీసుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రోటోకాల్ దర్శనం అవకాశం ఉన్నా తాము 3 గంటల పాటు వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. కనీస సౌకర్యాలు కల్పించలేదని చెప్పారు. భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటున్న దువ్వాడ శ్రీనివాస్తో మా ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. రథసప్తమి సందర్భంగా అరసవల్లి సూర్యనారాయణ స్వామిని దర్శించుకోవడానికి వీఐపీస్తో పాటు సాధారణ భక్తులు కూడా ఎక్కువగా వస్తున్న పరిస్థితి ఉంది. ఆదివారం రోజు పడడంతో ఎక్కువ భక్తుల తాకిడి కూడా ఎక్కువగా ఉంది. ఈరోజు సుమారు 2 లక్షల మంది భక్తులు వస్తారని ముందుగానే అధికార యంత్రాంగం కూడా అంచనా ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈరోజు అరసవల్లి సూర్యనారాయణ స్వామిని దర్శించుకోవడానికి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు అదేవిధంగా మాధురి కూడా వచ్చారు. అసలుకి దర్శనం ఎలా జరిగింది, ఏంటి పరిస్థితులు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం. సార్, ఎలా దర్శనం జరిగింది, ఏంటి పరిస్థితి? ఈరోజు అరసవల్లి శ్రీ 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 సూర్యనారాయణ స్వామి వారి దర్శనం రథసప్తమి సందర్భంగా నిజరూప దర్శనం అయితే చేసుకున్నాం. ఆ సూర్య భగవానుడి కోరుకుంటున్నాను, ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇచ్చి అందరికీ చల్లగా చూడమని నేను కోరుకుంటున్నాను. అయితే నాకు వివిఐపి ప్రోటోకాల్ ఉంది. ఓ ప్రోటోకాల్ ప్రకారం నేను వెళ్ళాలని నేను కోరుకోవట్లేదు, కానీ కనీసం నేను దర్శనానికి 2.5 గంటలు పట్టింది. అంటే సిస్టమ్ లేదు ఇక్కడ. 300 రూపాయల టికెట్లు, 500 రూపాయల టికెట్లు, విఐపీస్, ప్రోటోకాల్స్ అంతా ఒకటే లైన్లో వెళ్తున్నారు, ఒకే పద్ధతిలో వెళ్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ నష్టం జరుగుతుంది ఏంటంటే సామాన్యుడికి నష్టం జరుగుతుంది. సామాన్యమైనటువంటి భక్తులు దర్శనం చేసుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. మహిళలు ముఖ్యంగా ఇబ్బంది పడుతున్నారు. వృద్ధులు, పసిపిల్లలతో వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఇంకా 4:30 సమయం అవుతుంది. సాయంత్రం వరకు 2 రాష్ట్రాల నుంచి, ఈ దేశం నుంచి, ఇతర దేశాల నుంచి కూడా వచ్చేటటువంటి భక్తులు ఉన్నారు. కనీస ఏర్పాట్లు పట్టించుకోవట్లేదు. మంత్రి ఎక్కడున్నాడో తెలియదు, హాయిగా నిద్రపోతున్నాడు. ఇంక ఈ జిల్లాకు ఒక కేంద్ర మంత్రి కూడా ఉన్నాడు. కేంద్ర మంత్రి అయితే 1800 విమానాలు ఆగిపోయినప్పుడే నెట్ఫ్లిక్స్ ఆడుకునేటటువంటి మనిషి ఇప్పుడు పట్టించుకుంటాడా? ఏమంటే హెలికాప్టర్ ఒకటి తీసుకొచ్చాను, షో వర్క్ చేశాను, నేనేదో మ్యూజికల్ నైట్ పెట్టా, ఎవడండి కోరుకుంటున్నాడు? భక్తులకి సౌకర్యాలు ఎలా ఉన్నాయి? మంచినీళ్ళు ఇస్తున్నారా? పులిహోర ఇస్తున్నారా? మజ్జిగ ఇస్తున్నారా? ఏమైనా ఏర్పాట్లు మెడికల్గా ఏదైనా ప్రమాదకరమైన పరిస్థితి వస్తే మెడికల్ సిబ్బంది ఏమైనా ఏర్పాట్లు చేశారా? చేయలేదే. చాలా అద్భుతమైన సామాన్య భక్తులకి పెద్దపేట వేస్తామని ముందు నుంచే చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు సామాన్య భక్తులకైనా దర్శనం ఏమైనా ఇన్ టైంలో జరుగుతుంది? మా పరిస్థితి నేను సామాన్య భక్తులతో కలిసి వెళ్ళాను. 2.5 గంటలు పట్టింది. చాలా ఇబ్బందుల్లో వెళ్ళాం. సామాన్యమైన భక్తుల్ని ఎవరిని పట్టించుకోవట్లేదు. చాలా అద్భుతమైన పరిస్థితి. ఏంటంటే వీళ్ళకి బాధ్యత లేదు, రివ్యూ చేయట్లేదు. రెవెన్యూ డిపార్ట్మెంట్తో కానీ పోలీసు వారితో కానీ రివ్యూ చేసి భద్రతా చర్యలు ఏ విధంగా చేపట్టాలి, ఎక్కడెక్కడ ఏ విధంగా క్యూ లైన్స్ మెయింటైన్ చేయాలి, ఇవి కూడా చేయట్లేదు. గడిచిన ప్రభుత్వం వరకు, మొన్నటి వరకు మేము ఎలా చేసాం? ఇప్పుడు మీరు ఎందుకు ఫెయిల్ అయినారు? బాధ్యత లేకే కదా ఫెయిల్ అయ్యారు. నేను ఇప్పటికీ తెలియజేస్తున్నాను. ఇప్పుడు 4:30 సమయం అవుతుంది. వెంటనే చర్యలు తీసుకోవాలి. ఏర్పాట్లు, భద్రతా చర్యలపైన ఇప్పుడైనా కనీసం సమీక్ష జరపాలి. పోలీసులు ఇష్టానుసారం కొట్టేస్తున్నారు భక్తుల్ని. కొంతమంది, అందరినీ నేను చెప్పట్లే, అందరూ కష్టపడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొంతమంది ఏంటంటే దౌర్జన్యం ప్రదర్శిస్తున్నారు. వద్దు, ప్రశాంతంగా దర్శనాలు చేయించండి అని నేను కోరుకుంటున్నాను. మాదిగా మీరు చెప్పండి, మొదటిసారి శ్రీనివాస్ గారితో వచ్చారు, ఎలా దర్శనం అయింది? అదే చెప్తున్నారు కదా, శ్రీనివాస్ గారు చెప్పినట్టు వివిఐపి ప్రోటోకాల్ అని చెప్పి కొన్ని టికెట్స్ ఇచ్చారు ఎమ్మెల్సీ గారి కోటాలో. ఆ దర్శనానికి మాకు వెళ్ళి రావడానికి 2 అవర్స్ పట్టింది. అంటే నాకు తెలిసి వివిఐపీస్ అంటే ఓన్లీ అచ్చెన్నాయుడు గారు, రామ్మోహన్ నాయుడు గారు అనుకుంటాను. తర్వాత ఎవరికి వివిఐపి దర్శనం లేకుండా అందరికీ ఒకే దాంట్లో కట్టకట్టి కావేటి రంగాన్ని మొత్తం దోసేశారు. ఆల్మోస్ట్ మేము 1 అవర్ స్ట్రక్ అయిపోయాం. చాలా సఫికేట్ ఫీల్ అయ్యాము. వెళ్ళడానికి రావడానికి ఒకే దారి పెట్టారు. సో వెళ్ళే వాళ్ళు అదే దారిలో, వచ్చేవాళ్ళు అదే దారిలో చాలాసేపు స్ట్రక్ అయ్యి తోపులాట జరగడానికి ఇంకా అవుతుందనే టైంలో కాసేపు అందరూ అక్కడ అలా ఆగవడం వల్ల అది నివారించడం జరిగింది. చాలా దారుణంగా ఉన్నాయి. సో వివిఐపికే ఇలా ఉంది 2 అవర్స్ దర్శనం అంటే ఇంకా సామాన్య మానవుడు పరిస్థితి ఎలా ఉందో మనం ఊహించుకోవచ్చు. భక్తులతో ఎవరైనా మాట్లాడే ప్రయత్నం చేశారు? చాలా మందితో మాట్లాడాను. చాలా ఇబ్బందులు పడుతున్నాడు. పోలీసులు అత్యుత్సాహం చూపిస్తున్నాడు. కోటమల్లి సిఐ ఎవరో అంటే అక్కడ కొడుతున్నారు జనాల్ని. అంటే పోలీసు యూనిఫామ్ ఉంటే ఏమైనా చేసి వచ్చా? పోలీసులు వాళ్ళ ఇష్టం అయిపోతుందా? సామాన్య ప్రజలు అంటే వాళ్ళకి ఎలా కనిపిస్తున్నారు? ఇష్టం వచ్చినట్టు కొడుతున్నారు, ఆపుతున్నారు, తోస్తున్నారు.
అసలు ఏంటండి మినిమం సౌకర్యాలు లేకుండా జనాలు తోవడానికి వాళ్ళకి ఏం రైట్ ఉంది అసలు తోయడానికి? ఇది చూసుకోవచ్చు. ఏదైతే ఆరోగ్య ప్రదాతగా చెప్పుకునే అరసవల్లి సూర్యనారాయణ స్వామి దర్శనానికి సంబంధించి సామాన్య భక్తులతో పాటు వివిఐపిసి కూడా ఇబ్బంది పడుతున్నారని చెప్తున్న పరిస్థితి ఉంది. ఎమ్మెల్సీ శ్రీనివాస్ కూడా సుమారు 2 గంటలు దర్శనం కలగలేదని, సామాన్య భక్తులతో దర్శనం చేశానని ఆయన చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వావ్ స్టూడియో. రైట్, ఇవి